వెల్కమ్ టు రాజనీతి. రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు గుంటూరు లోక్సభ నియోజకవర్గంతోనే ప్రారంభం కాబోతోంది. ఈ గుంటూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడంతోనే ఈ రాజధానిని దెబ్బకొట్టారు. ఎన్నికలకు ముందు నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నా, రాజధాని అమరావతిలోనే ఉంటుంది, రాజధాని ఎక్కడికి పోదు అని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. ఆయన పార్టీ నాయకులు కూడా ఇదే చెప్పారు. పైగా చంద్రబాబే ఇక్కడ ఇల్లు కట్టుకోలేదని ఎదురుదాడి కూడా చేశారు. కానీ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ జగన్మోహన్ రెడ్డి ముసుగు తొలగించారు. లోపల ఉన్న వికృత మనస్కుడు బయటకు వచ్చాడు. అమరావతి రాజధానిని చిదిమేశాడు. ఇవాళ అమరావతి వెళ్ళి ఎవరైనా చూసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని తిట్టకుండా బయటికి రారు. ఆంధ్రలో భావి రాజధాని అమరావతిని దారుణమైన దుస్థితిలోకి నెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతిలోనే రాజధాని ఉండాలని ఉద్యమించిన ప్రజల మీద దమనకాండకు పాల్పడ్డాడు. మహిళలు, వృద్ధులను కూడా వదలకుండా తన పోలీసులతో వేధింపులకు గురి చేశాడు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం గుంటూరు పార్లమెంట్లో ఆ పార్టీకి మరణశాసనం రాసినట్టయింది. దీనికి తోడు గుంటూరు నుంచి వరుసగా 2 సార్లు ఎంపీగా గెలుపొందిన వివాదరహితుడు, పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ వాణిని సమర్థవంతంగా వినిపించిన గల్లా జయదేవ్ను ఇబ్బందులు పెట్టారు. దీనివల్ల వీళ్ళు ఇబ్బంది పెట్టడం మూలంగా గల్లా జయదేవ్ గారు రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇది కూడా గుంటూరు ప్రజలను బాగా బాధించింది. తెలుగుదేశం పార్టీకి గుంటూరు లోక్సభ నుంచి అభ్యర్థిగా ఎవరుంటారో, వచ్చేవాళ్ళు జయదేవ్ స్థానాన్ని భర్తీ చేయగలరా అని గుంటూరు ప్రజల సందేహంతో ఉన్న సమయంలో తెలుగుదేశం అధిష్టానం తన అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ని బరిలోకి దించింది. చంద్రశేఖర్ ఎంతో కాలంగా తెలుగుదేశం అభిమాని. ఆయన అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ప్రకటించినప్పుడు కొంతమంది ప్రజలు, కొన్ని మీడియాలు కూడా ఎన్ఆర్ఐ ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయగలరా, ఎన్ఆర్ఐ ప్రజలకు అందుబాటులో ఉంటారా, ఎన్ఆర్ఐ ఓడిపోతే వెళ్ళిపోతాడు, ఇక్కడ ఎవరు సరైన అభ్యర్థులు లేక ఎన్ఆర్ఐలను తెస్తున్నారా అని చాలా ప్రశ్నలు లేవనెత్తారు. జనంలో కూడా జయదేవ్ స్థానాన్ని ఈయన భర్తీ చేస్తారా అనే సందేహం కూడా కొంత ఉండేది. జయదేవ్ అత్తగారి ఊరైన బుర్రిపాలెమే పెమ్మసాని చంద్రశేఖర్ స్వగ్రామం. సూపర్ స్టార్ కృష్ణ గారితో ఈయనకు బంధుత్వం కూడా ఉంది. చూడటానికి జయదేవ్ లాగే సౌమ్యుడిగా కనిపించిన వ్యవహార శైలి మాత్రం తేడాగా ఉంటుంది. మంచికి మంచి, చెడుకు చెడు అన్నట్టుగా చంద్రశేఖర్ వ్యవహార శైలి ఉంటుంది. దాన్ని ఆయన ప్రజలకు తెలిసే విధంగానే మాట్లాడుతున్నారు. కొత్తగా వచ్చానని బెదిరిస్తే బెదిరే రకం కాదంటూ గట్టిగా పంచిలిస్తున్నారు. తాను ఆషామాషిగా రాజకీయాలు చేయడానికి రాలేదని, కొన్నేళ్ల పాటు జెండా పాతేందుకే సిద్ధమై వచ్చానని ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నారు. డాక్టర్ వ్యవహార శైలి చూసిన కార్యకర్తలు ఇలాంటోడు కదా మాకు కావాల్సిందంటూ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఎన్ఆర్ఐ డాక్టర్ అనగానే సున్నితంగా ఉంటాడు, గట్టిగా నిలబడతాడా లేదా అన్న అనుమానాలు పటాపంచలు చేశారు చంద్రశేఖర్. ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్లు ఇస్తున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యే కిలార్ రోసయ్య కేజీఎఫ్ తరహాలో చేసిన అక్రమ మైనింగ్ మీద ధ్వజమెత్తడం, ప్రతిపాడు అభ్యర్థి రామాంజనేయుల మీద వైసీపీ దాడి చేసినప్పుడు ఎదురెళ్ళి నిలబడటం, మాటల్లో దూకుడు, మెతక మనిషేమో అన్న అనుమానాలను పటాపంచలు చేశాయి. ఇప్పుడు అందరూ పెమ్మసాని మామూలుడు కాదు, గట్టికుడే అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ దౌర్జన్యం, దుర్మార్గం అనేటువంటి మత్తులో ఉన్నారు. అది ఇంకా దిగినట్లేదు. ఇంకొక 40 రోజులు పోతే పూర్తిగా గవర్నమెంటే మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం అది జరగదు. మనకేదైనా జరిగితే వచ్చి నిలబడే మనిషి అన్న నమ్మకాన్ని పెమ్మసాని కలిగించాడు. అందుకే ఇప్పుడు గెలుపు రేసులోంచి మెజారిటీలో నెంబర్ 1గా నిలబడేందుకు పరుగులు పెడుతున్నారు. మరోవైపు వైసీపీ ఏమో మ్యూజికల్ చైర్స్ తరహాలో అభ్యర్థులను మార్చుకుంటూ గందరగోళం సృష్టించింది. రాజనీతికి అందిన రిపోర్ట్స్ ప్రకారం గుంటూరు లోక్సభ పరిధిలో పొన్నూరు, మంగళగిరి, తాడికొండ, ప్రతిపాడు, తెనాలి సీట్లను భారీ మెజారిటీతో తెలుగుదేశం జనసేన కూటమి గెలవబోతోంది. బీజేపీతో పొత్తు వల్ల బలహీనపడిందనుకున్న గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో కూడా పోటాపోటీ పోరు నడుస్తూ ఉంది. గుంటూరు వెస్ట్లో కొత్త అభ్యర్థి కావడం వల్ల అందరినీ సమన్వయం చేసుకోవడంలో కొంత ఇబ్బందులు ఉన్నాయని తెలుస్తూ ఉంది. ఇక్కడ టీడీపీ టికెట్ ఆశించిన వాళ్ళ నుంచి ఈమెకు పెద్దగా సహకారం కూడా అందట్లేదన్న వార్తలు ఉన్నాయి.
ఇవి సెట్ చేసుకుంటే గుంటూరు వెస్ట్లో కూడా మంచి మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజధాని మార్పు, జయదేవ్పై కక్ష సాధింపు, పెమ్మసాని అభ్యర్థిత్వం, 1-2 అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా మిగతా చోట్ల బలమైన అభ్యర్థులు ఉండటం వంటి కారణాల వల్ల ఈసారి గుంటూరు లోక్సభ మెజారిటీ 2 లక్షలకు చేరుకున్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే మొన్నటిదాకా పెమ్మసాని మెజారిటీ 1 లక్ష దాటదని పందెం కాసిన పందెం రాయుళ్ళు ఇప్పుడు పంద్యాలకు ముందుకు రావట్లేదని కూడా ప్రచారం నడుస్తూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.